విజయనగరం ఐఎస్ఎస్ ఉగ్ర కుట్ర కేసులో ఎన్ఐఏ అధికారులు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరో కీలక సూత్రధారిని అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించారు. బీహార్కు చెందిన ఆరిఫ్ హుసేన్ అలియాజ్ అబూ తలిబ్ ఢిల్లీ విమానాశ్రయంలో దొరికిపోయాడు. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా అధికారులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ వైజాగ్ ఎన్ఐఏ కోర్టులో ఆరిఫ్ హుసేన్ను హాజరుపరచనుంది ఎన్ఐఏ. వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేసేందుకు ఆరిఫ్ ఆయుధాలను సమకూర్చుతున్నారు. దేశంలో ఉంటూ జిహాదీ కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. సిరాజ్ సమీర్ అరెస్టుల తర్వాత దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా నిన్న ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఉగ్రవాదులు సిరాజ్ సమీర్లతో కలిసి పనిచేశాడు ఆరిఫ్. విజయనగరం ఐఎస్ఎస్ ఉగ్ర కుట్ర కేసులో ఎన్ఐఏ అధికారులు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరో కీలక సూత్రధారిని అరెస్ట్ చేసినట్టుగా ప్రకటించారు. బీహార్కు చెందిన ఆరిఫ్ హుసేన్ అలియాజ్ అబూ తలిబ్ ఢిల్లీ విమానాశ్రయంలో దొరికిపోయాడు. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా అధికారులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ వైజాగ్ ఎన్ఐఏ కోర్టులో ఆరిఫ్ హుసేన్ను హాజరుపరచనుంది ఎన్ఐఏ. వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేసేందుకు ఆరిఫ్ ఆయుధాలను సమకూర్చుతున్నారు. దేశంలో ఉంటూ జిహాదీ కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. సిరాజ్ సమీర్ అరెస్టుల తర్వాత దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా నిన్న ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఉగ్రవాదులు సిరాజ్ సమీర్లతో కలిసి పనిచేశాడు ఆరిఫ్.